ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ అల్గోరిథం అంటే ఇన్పుట్ ఇస్తాము. ఒక సెట్ ఆఫ్ రూల్స్ లేదా ఒక సెట్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. డీటెయిల్డ్ స్టెప్స్. అంటే ఒక స్టెప్ పెట్టామంటే డెఫినిట్‌గా ఉండాలి. అంటే యాడ్ 2 ఆర్ 3 అని పెట్టకూడదు. యాడ్ 2 అని పెట్టాలి లేదా యాడ్ 3 అని పెట్టాలి. అలా ఆర్‌లు, అండ్ అలా పెట్టకూడదు. ఓకే. అలా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ 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 2 నంబర్స్ గివెన్ ఎ నంబరు ప్రింట్ ద ట్వైస్ ఆఫ్ ఇట్ అన్నారనుకో, అప్పుడు నువ్వు ఎలా మెన్షన్ చేయాలంటే ఫంక్షన్ పెట్టి నువ్వు ఎలా పెట్టాలంటే నువ్వు అప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు ట్వైస్ ఆఫ్ ది నంబర్ అంటే 2 ఇంటూ నంబర్ వేస్తావు కదా. నువ్వు నువ్వు రైట్ 2 ఇంటూ నంబరు ఆర్ నంబర్ ప్లస్ నంబర్ అని పెట్టకూడదు. ఎయిదర్ నంబర్ ప్లస్ నంబర్ అని పెట్టాలి లేదా 2 ఇంటూ నంబర్ అని పెట్టాలి. ఓకే. డెఫినెట్‌గా ఉండాలన్నమాట. ఒక స్టెప్ చెప్తే ఏదన్నా చేసుకోవచ్చని చాయిస్ ఇవ్వకూడదు. పర్ఫెక్ట్‌గా ఇదే చేయాలని ఒక ప్రొసీజర్ ఇవ్వాలి. ఓకే. ఒకటి అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే నువ్వు రాసిన అల్గోరిథం ఎప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ ఉండకూడదు. ఓకే. ఆ అల్గోరిథంని నువ్వు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇవి కాకుండా కొన్ని రూల్స్ ఇవి నీకు కొన్ని రూల్స్ వస్తాయి అల్గోరిథమ్స్‌కి. ఓకే. సో హౌ టు డివైజ్ అన్ అల్గోరిథం అంటే కొన్ని ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. డివైడ్ అండ్ కాంకర్. డివైడ్ అండ్ కాంకర్ ఏంటంటే నీకు ఉన్న ప్రాబ్లమ్‌ని సెవెరల్ సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసేసుకుంటుంది. ఓకే. సెవెరల్ సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసుకొని వెన్నెవర్ ఒక సబ్ ప్రాబ్లమ్ చాలా చిన్నదయిపోతుందో అప్పుడు దాన్ని సాల్వ్ చేసి రిజల్ట్ ఇస్తుంది. సో ఈ అన్ని సబ్ ప్రాబ్లమ్స్ రిజల్ట్‌ని కలిపి ఓవరాల్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చేస్తుంది. మనకి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే మర్జ్ సార్ట్. ఓకే. ఇవి మిగిలినవి నాకు ఐడియా లేదు. బ్రాంచ్ అండ్ బౌండ్ అది మనకు అప్పుడు ఎంపీలో వచ్చింది, అంత గుర్తులేదు. ఓకే. వాలిడేషన్ ఆఫ్ అల్గోరిథం అంటే మామూలేరా మ్యాథమెటికల్ ప్రూఫ్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, లూప్స్ వాటిని కొంచెం చేస్తాము. ఓకే. అంటే ఫర్ గివెన్ ఇన్పుట్ నీకు నెసెసరీ అవుట్పుట్ వస్తుందా లేదా, టెస్ట్ కేసెస్ లాగా. టెస్ట్ కేసెస్. ఓకే. నెక్స్ట్ దానికి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ కూడా మెన్షన్ చేయాలి. తర్వాత ఇష్యూస్ అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు క్విక్ సార్ట్ అల్గోరిథం ఉంది. క్విక్ సార్ట్ నీకు యావరేజ్‌లో నీకు బెస్ట్ కేస్‌లోనే యావరేజ్‌లోనే బిగ్ ఆఫ్ n log n ఇస్తుందిరా. ఓకే. కానీ వెన్నెవర్ నువ్వు క్విక్ సార్ట్‌కి సార్టెడ్ అరే పంపించావనుకో, క్విక్ సార్ట్‌కి సార్టెడ్ అరే పంపిస్తే నీకు అప్పుడు n స్క్వేర్ అయిపోతుంది టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే. అలాంటి కొన్ని ఇష్యూస్ మెన్షన్ చేయాలి. తర్వాత అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్స్ అంటే 2 కైండ్స్, స్పేస్ కాంప్లెక్సిటీ, టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే. తర్వాత టెస్టింగ్ ప్రోగ్రామ్ అంటే డీబగ్గింగ్, ప్రొఫైలింగ్ వాడతాము. అది ఇంకా రిప్రజెంటింగ్ అల్గోరిథంకి మనకి ఒక ఫార్మాట్ ఇచ్చారు. అది అల్గోరిథం ఫార్మాట్ కదా. ఇగో ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ కమెంట్స్ ఎప్పుడు డబుల్ స్లాష్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ లైన్. మల్టీ లైన్ కమెంట్ కాదు, ఎప్పుడు సింగిల్ లైన్ కమెంట్స్ వాడాలి. ఓకే. ఎప్పుడన్నా ఒక బ్లాక్‌ని వితిన్ ఫ్లవర్ బ్రేసెస్‌లో పెట్టాలి. అంటే ఎదర్ ఒక ఫంక్షన్ కానీ లేదా ఒక కాంపౌండ్ స్టేట్మెంట్‌ని కానీ. ఓకే. ఎప్పుడన్నా వేరియబుల్స్ లెటర్‌తోనే స్టార్ట్ అవ్వాలి. అల్గోరిథం రాసేటప్పుడు నువ్వు డేటా టైప్ స్పెసిఫై చేయనక్కర్లేదు. నీకు అది బై అవుట్ సైడ్ ఫంక్షన్స్ డిక్లేర్ చేసావా, ఇన్సైడ్ ఫంక్షన్ డిక్లేర్ చేసావా అనే దాన్ని బట్టి అది గ్లోబల్లో లోకల్లో తెలిసిపోతుంది. ఓకే. మామూలు ప్రోగ్రామ్ రాసినట్టే, కాకపోతే ఏంటంటే డేటా టైప్ స్పెసిఫై చేయనక్కర్లేదు. ఓకే. అదే. తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్ మాత్రం ఇది వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అసైన్మెంట్ చేయాలి. ఇప్పుడు a = 3 అని ప్రోగ్రామ్‌లో రాస్తాం కదా. దీన్ని అల్గోరిథంలో a : = 3 అని పెట్టాలి. ఓకే. ఓకే. తర్వాత బూలియన్ వాల్యూస్ 2 కైండ్స్, ట్రూ, ఫాల్స్. తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్ కూడా మామూలే. తర్వాత అరే రిప్రజెంటేషన్ కూడా వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్, అది కూడా మామూలుగానే ఉంటుంది. ఓకే. తర్వాత లూప్స్‌కి కండిషనల్ స్టేట్మెంట్స్‌కి సింటాక్స్‌లు మారిపోతాయి. లూప్ అంటే ఇలా రాస్తాం, వైల్ లూప్. వైల్ కండిషన్ డూ, ఇక్కడ ఇంకా ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసి స్టేట్మెంట్స్ రాస్తావు ఇక్కడ.
అరే నువ్వు స్క్రీన్ మొత్తం షేర్ చేయలేదు అనుకుంటా, నాకు ఓన్లీ పీపీటీ ఒకటే అవునా? వస్తుంది. అయితే 1 సెకండ్ షేర్ చేస్తున్నా. వైల్ కండిషన్ డూ అని ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తాం. ఏం స్టేట్మెంట్స్ రాయాలనుకుంటున్నావో ఓకే. అదొకటి. తర్వాత ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ అనుకో, ఐ కోలన్ ఈక్వల్స్ టు 1 నుంచి n దాకా వెళ్ళాలనుకో, ఐ ఈక్వల్స్ టు 1 to n ఓకే. డూ పెట్టాలా? ఐ ఈక్వల్స్ టు 1 to n స్టెప్ మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు నువ్వు ఫర్ లూప్ ఎలా రాస్తావు? ఫర్ ఇంటూ ఐ ఈక్వల్స్ టు 0, ఐ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు n, ఐ ప్లస్ ప్లస్ కదా. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటి నీకు? ఇటరేషన్. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు n, ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే కదా. అంటే ఎవ్రీ టైం 1 పెంచుకుంటూ వెళ్తున్నావు. సో నీకు ఇక్కడ కూడా 1 పెంచుకుంటూ వెళ్ళాలంటే స్టెప్ 1 అని పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ముందుకు వెళ్ళాలనుకున్నాను అనుకో, స్టెప్ 2 పెట్టాలి ఇక్కడ. స్టెప్ 2 డూ, ఇంకా ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసి ఇక్కడ నువ్వు స్టేట్మెంట్స్ రాసుకో. ఓకే. ఇది ఫర్ లూప్ సింటాక్స్. తర్వాత నీకు నీకు రిపీట్ అంటిల్ అంటే డూ వైల్ ఇక్కడ. ఓకే. సో ఇది రిపీట్ అంటిల్ ఎలా రాస్తావు అంటే రిపీట్, ఇక్కడ స్టేట్మెంట్స్ పెడతావు. ఏ ఒక స్టేట్మెంట్స్ పెట్టి అంటిల్ ఫ్లాగ్ ఇస్ ఈక్వల్ టు కండిషన్, ఏదో కండిషన్ ఈ కండిషన్ అయ్యే వరకు ఇది రిపీట్ అవుతూనే ఉంటాయి. డూ వైల్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. తర్వాత ఇఫ్ స్టేట్మెంట్స్ ఇఫ్ కండిషన్ అంటే ఫ్లవర్ నీకు ఇక్కడ ఇవి అక్కర్లేదు, బ్రాకెట్స్ అక్కర్లేదు మళ్ళీ. ఇప్పుడు నీకు అది సేమ్ మల్టీ లైన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, బ్రేసెస్ మెన్షన్ చేస్తావు. లేదనుకో చెయ్యవు. ఎల్స్కి ఏం పెట్టనక్కర్లేదు, దెన్ అని. ఇఫ్ కండిషన్ దెన్ అంతే. సేమ్ ఎల్స్ ఇఫ్ కూడా అలానే రాసుకోవచ్చు. ఎల్స్ ఇఫ్ కంటే ఎల్స్ ఇఫ్ కండిషన్ దెన్, దెన్ కండిషన్ ఉంటేనే దెన్ అని రాయాలి, అక్కర్లేదు. కండిషన్ లేకపోతే అక్కర్లేదు. ఇన్పుట్ అవుట్పుట్ ఇలా రాస్తావు. అంటే స్కాన్ ఎఫ్, ప్రింట్ ఎఫ్, స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్ అలా కాకుండా సింపుల్ గా రీడ్ ఇన్, ఏ వేరియబుల్ రీడ్ చేసుకోవాలనుకున్నా రీడ్, ప్రింట్ చేయాలంటే రైట్. అది. తర్వాత నువ్వు ఒక మామూలు అల్గోరిథం ఎప్పుడన్నా ఎలా స్టార్ట్ చేస్తావంటే అల్గోరిథం నేమ్ అంటే యాప్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు అల్గోరిథం కి పారామీటర్స్, ఇప్పుడు ఏ పారామీటర్స్ ఇవ్వాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అల్గోరిథం టు ప్రింట్ సమ్ ఆఫ్ 2 numbers అన్నా అనుకో, అల్గోరిథం సమ్ ఆఫ్ ఏ కామా బి రైట్ ఏ ప్లస్ బి అంటే. తర్వాత ఇగో సమ్ ఆఫ్ ఎన్ నంబర్స్, సమ్ ఆఫ్ అరే, ఒక అరేలో ఉండే అన్ని ఎలిమెంట్స్ నీకు ఒక ప్రింట్, సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ అరే నీకు అల్గోరిథం రాయమన్నారు అనుకో. ఫస్ట్ అల్గోరిథం సమ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఏఆర్ఆర్ కామా ఎన్, వేరియబుల్ నేమ్స్ కాబట్టి నీ ఇష్టం. ఎస్ సమ్ కోలన్ ఈక్వల్స్ టు 0, ఫస్ట్ వేరియబుల్ 0కి ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఆర్ ఐ కోలన్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకుందాం. 0 to n అనేది నా లెంగ్త్ ఆఫ్ అరే అనుకో. డూ సమ్ కోలన్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఏ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. రిటర్న్ అని పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా రైట్ చేసేసుకోవచ్చు. అది. తర్వాత ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ కి 2 అప్రోచెస్ ఉంటాయి. అల్గోరిథం ఫ్యాక్టోరియల్ ఒకటి, ఒకటి ఇటరేటివ్ అప్రోచ్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ కావాలనుకో నీకు, ఫస్ట్ ప్రొడక్ట్ ఒక వేరియబుల్ ఒకటి పెట్టుకుంటావు, ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటావు.
ఫర్ for I colon equals to 1 to n n to to fact prod equals to prodding to I. I return prod. Okay. ఇదొకటి. Mm. సెకండ్ అప్రోచ్ ఏంటంటే రికర్సివ్ అప్రోచ్. Okay. ఇఫ్ n అరే అది ఈక్వల్స్ టు 1 చూడట్లేదు అది హైడ్ నొక్కు. ఓకే. దెన్ రిటర్న్ 1. ఓకే ఇది ఒక టైం కాంప్లెక్సిటీ తగ్గినట్టు కదా. టైం కాంప్లెక్సిటీ కూడా సేమే ఉంటుంది, ఎందుకంటే n టైమ్స్ యాక్సెస్ జరుగుతుంది ఓకే. ఆఫ్ n మైనస్ n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1. ఇది ఇది ఇంకొక అప్రోచ్. ఇది రికర్షన్ వాడితే. ఇవి 2 అల్గరిథమ్స్. ఇది సెషన్ 1. బాగానే అర్థమవుతుందా? క్లియర్గా ఉంది. తర్వాత పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఇది కొంచెం తిక్క సెషన్. ఓకే. రికర్సివ్ అండ్ నాన్ రికర్సివ్ అల్గరిథమ్స్. రికర్షన్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ దాన్ని అదే కాల్ చేసుకుంటుంది. ఓకే. లైక్ ఇక్కడ మనం కాల్ చేసాం కదా, ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ లోనే మళ్ళీ ఫ్యాక్టోరియల్ ని కాల్ చేసాం. రికర్షన్ వాడేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బేస్ కండిషన్ రాసుకోవాలి. ఇప్పుడు n ఈక్వల్స్ టు 1 ఇది లేదనుకో, ఎంత దూరం అని వెళ్ళాలా రికర్షన్ అవును. తెలీదు. సో బేస్ కండిషన్ రాసుకోవాలి. అంటే ఆ పాయింట్ కి వచ్చాక రికర్షన్ ఆగిపోవాలి అని. ఇది మెయిన్ పాయింట్ రికర్షన్ లో మళ్ళీ 2 టైప్స్, డైరెక్ట్ రికర్షన్, ఇండైరెక్ట్ రికర్షన్. ఇది డైరెక్ట్ రికర్షన్ ఏంటి? నేను ఫ్యాక్టోరియల్ లోపల ఫ్యాక్టోరియల్ నే కాల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సమ్ ఫంక్షన్ ఏ ఉంది, ఏ లోపల నాకు సమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏ కాస్త బిని కాల్ చేస్తుంది నాకు. తర్వాత నాకు బి ఫంక్షన్ ఉంది, బిలో కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, అది మళ్ళీ ఏని కాల్ చేస్తుంది. చూసావు కదా, ఏ బిని కాల్ చేస్తుంది, మళ్ళీ బి ఏని కాల్ చేస్తుంది. ఇది ఇండైరెక్ట్ రికర్షన్. అది మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ లో విపరీతంగా వాడతాను రికర్షన్. ఓకే, అదొకటి. తర్వాత టవర్స్ ఆఫ్ హెనాయ్ ప్రాబ్లమ్. టవర్స్ ఆఫ్ హెనాయ్ ప్రాబ్లమ్ ఏంటంటే నీ దగ్గర n బ్లాక్స్ ఉంటాయి. n బ్లాక్స్ ఉంటాయి, 3 టవర్స్ ఉంటాయి. నీ టాస్క్ ఏంటంటే టవర్ ఏలో ఉండేవన్నీ టవర్ బికి తీసుకురావాలి. కానీ రూల్ ఏంటంటే చిన్న బ్లాక్ మీద ఎప్పుడు పెద్ద బ్లాక్ పెట్టకూడదు. చిన్న బ్లాక్ మీద పెద్ద బ్లాక్ పెట్టకూడదు. ఇది చిన్న బ్లాక్, దానికంటే ఇది కొంచెం పెద్దది, దానికంటే ఇది కొంచెం పెద్దది. సో థర్డ్ బ్లాక్ మీద సెకండ్ బ్లాక్ థర్డ్ బ్లాక్ మీద సెకండ్ బ్లాక్ మీద థర్డ్ బ్లాక్ పెట్టకూడదు. ఫస్ట్ బ్లాక్ మీద సెకండ్ పెట్టకూడదు, థర్డ్ పెట్టకూడదు. సో సైజ్. సో నువ్వేం చేయాలంటే టవర్ ఏ నుండి అన్ని బ్లాక్స్ ని సేమ్ ఆర్డర్ లో టవర్ బికి మూవ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చిన్నది ఏ సైజ్ ఆర్డర్ లో ఉన్నాయో అదే ఆర్డర్ లోకి ఇటు మూవ్ చేయాలి. దానికి నీకు హెల్ప్ కోసం ఇంకొక థర్డ్ ఇంటర్మీడియరీ టవర్ ఒకటి ఉంటుంది. సో అది ప్రాబ్లమ్ టవర్స్ ఆఫ్ హెనాయ్. దానికి ఇది మనకి అల్గోరిథం. ఎలా అంటే ఫస్ట్ దీన్ని టవర్ ఏ నుండి సికి తీసుకెళ్తావు, దాని తర్వాత ఏ నుండి మళ్ళీ బికి పెడతావు. అంటే ఫంక్షన్ ఎలా రాశారు? అది రికర్షన్ వాడారా? నేను అదే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. చూడు, ఇది టవర్ అనుకో, నా దగ్గర 3 ఉన్నాయి. ఇది సెకండ్ది, ఇది థర్డ్ది. ఫస్ట్ ఏ నుండి సికి వేసాడు చిన్నది, తర్వాత ఇటు నుంచి సెకండ్ది వేసారు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏంటి బిగ్గెస్ట్ ఉంది, ఇది సెకండ్, ఇది ఫస్ట్. నెక్స్ట్ 1 ఈ సి నుంచి మళ్ళీ బికి వచ్చారు. సో ఇది పెద్దది, సెకండ్ది దానిపైన ఫస్ట్ది. తర్వాత దీన్ని థర్డ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ ఉంది కదా, థర్డ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. టాప్ లో స్మాలెస్ట్ ది మళ్ళీ ఫస్ట్ కి పెట్టారు, సెకండ్ మళ్ళీ ఫస్ట్. దానికి ఇది రికర్సివ్ అల్గోరిథం. ఓకే, ఈ మూడింటిని అటు జరపాలి, కానీ యాజ్ టీజ్ గా ఒక్కొక్కటి జరపాలి, అంతే కదా?
ఓకే. ఒకసారి ఒక బ్లాకే మూవ్ చేయగలవు. ఓకే. చిన్న బ్లాక్ మీద పెద్ద బ్లాక్ పెట్టకూడదు. ఓకే. అది. హుహు. పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఇగో కంప్యూటింగ్ టైమ్ అంటే టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే. స్టోరేజ్ టైమ్ అంటే స్పేస్ కాంప్లెక్సిటీ. అది. నెక్స్ట్ టైం కంప్లీట్ అవ్వాలంటే ఎప్పుడు దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే. కంపైల్ టైము, రన్నింగ్ టైము. కంపైల్ టైమ్ అనేది కన్సిడర్ చేయం జనరల్‌గా. ఈ సి పార్ట్ అనేది కాన్స్టెంట్ కన్సిడర్ చేయం ఎప్పుడు. ఓకే. మనకి మాక్సిమం ఈ వేరియబుల్ పార్టే కావాలి. ఇది కాన్స్టెంట్ పార్ట్, ఇది వేరియబుల్ పార్ట్. సో, అది. నీకు టైమ్ కాంప్లెక్సిటీ మెజర్ చేయాలంటే 2 మెథడ్స్. స్టెప్ కౌంట్ మెథడ్, టాబ్యులర్ మెథడ్. ఓకే. స్టెప్ కౌంట్ ఏంటంటే ప్రతిసారి కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకుంటా ప్రతి స్టెప్‌కి. ఇక్కడ s కాలనీ ఈక్వల్స్ టు 0 ఒకసారి అవుతుంది. i ఈక్వల్స్ టు 1 టు n ఇక్కడికి అంటే ఎన్ని సార్లు నీకు ఇక్కడ కంట్రోల్ వస్తున్నది. s ఈక్వల్స్ టు 0 నీకు ఈ స్టేట్మెంట్ ఎన్ని సార్లు రన్ అవుతుంది? కౌంట్ ఎన్ని సార్లు? ఒకసారే. కాబట్టి ఒకటి ఇంక్రిమెంట్ చేసుకున్నావు కౌంట్‌ని. ఓకే. నీకు కానీ i ఈక్వల్స్ టు 1 టు n అనేది ఎన్ని సార్లు రన్ అవుతుంది? n టైమ్స్. n టైమ్స్ వస్తుంది. కాబట్టి n టైమ్స్ కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ప్రతిసారి కంట్రోల్ అక్కడికొచ్చినప్పుడు కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1 చేసుకుంటావు. ఓకే. ఇది ఎన్ని సార్లు రన్ అవుతుంది? n టైమ్స్ రన్ అవుతుంది. కానీ ఫర్ లూప్ నీకు ఫెయిల్ అవ్వాలంటే ఏంటి? మళ్ళీ దాని దగ్గర కంట్రోల్ కండిషన్ ఫెయిల్ అయితే ఫర్ లూప్ బయటకొస్తుంది గదా! ఓకే. అక్కడ నీకు ఇంకొకసారి ఎక్స్‌ట్రా ఎళ్తున్నది ఫర్ లూప్ లోపలికి. సో, అందుకు ఇంకొకసారి కౌంట్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నారు. రిటర్న్ చేస్తున్నందుకు ఇంకొక కౌంట్. సో, 2n+3 నీకు ఈ అల్గోరిథం యొక్క ఇది కాంప్లెక్సిటీ. ఒక్కసారి మళ్ళీ చెప్పవా? నాకది ఒక్కసారి అర్థం కాలే. ఒకసారి కొంచెం స్లోగా చెప్పు. ఫస్ట్ అసైన్‌మెంట్ ఆపరేటర్ ఒక్కసారే రన్ అవుతుంది ఇది. లూప్‌లో లేదు కాబట్టి. కాబట్టి +1. ఇక్కడికి ఎన్ని సార్లు వస్తుంది? n టైమ్స్ వస్తుంది. ఓకే. అంటే ఎన్ని టైమ్స్ అంటే ఏంటి? లూప్ ఎన్ని సార్లు రన్ అయితే అన్ని సార్లు వస్తుంది. లూప్ ట్రూలో రన్ అయినంత సేపు. వన్స్ ఫాల్స్ అయితే బయటకొచ్చేస్తుంది కదా! సో, ఇది n టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రతిసారి ఈ పాయింట్‌కి కంట్రోల్ వస్తుంది కదా! ఈ పాయింట్ కంట్రోల్ వచ్చి ఓకే అయిందంటే లోపలికెళ్తుంది కదా! సో, అక్కడ కౌంట్ పెంచుకున్నాం. అప్పుడు ఒకటి పెంచుతుంది. దాంట్లో సమ్ యాడ్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ మనకి చేయాల్సిన ఆపరేషన్ చేసాం. ఇక్కడికి ఎన్ని సార్లు వస్తుంది? n టైమ్స్ n వస్తుంది. టైమ్స్ వస్తుంది. n కన్నా ఒకటి ఎక్కువ ఉంటే ఆ లూప్‌లో నుంచి బయటకొస్తుంది. లూప్‌లో నుంచి బయటకొస్తుంది. కానీ దానికేంటి? ఇక్కడికి ఇంకొకసారి కంట్రోల్ ఎళ్తుంది కదా! ఎళ్ళకుండా కౌంట్ ప్లస్సా? అహా! ఇప్పుడు ఓకే. అక్కడి నుంచి వచ్చేస్తుంది. n+1 అయిపోతుంది. దాని తర్వాత ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు. ఫర్ int i ఈక్వల్స్ టు 0 i లెస్ థాన్ 3 i++. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ప్రింట్ హెలో. ఇది నాకు ఎలా రన్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ i ఈక్వల్స్ టు వద్దులే. t ఈజ్ ఈక్వల్స్ టు 20 అనుకో. ఒక సెకండ్ రా. ఒక్క సెకండ్ ఆగు వస్తుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకో. ఇక్కడ t ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని పెట్టా. తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రింట్ఎఫ్ వద్దులే రైట్ అని పెడదాం. కొంచెం అల్గోరిథంలో వద్దులే ఏదోటి %t, t. ఇది అనుకో నీ ప్రోగ్రాము. ఇక్కడ నీకు ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది? ఒకసారి. కాబట్టి కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 లేదా కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 ఏదన్నా ఒకటి. దీనికి ఫస్ట్ ఏమవుతుంది? ఇక్కడ i ఈక్వల్ టు 0 లోకి వెళ్తుంది. i లెస్ థాన్ 3 కాదో చూస్తుంది. 0 లెస్ థాన్ 3 లోపలికి వెళ్తుంది. ఇది ఒకసారి రన్ అవుతుంది. ఇది ఒకసారి రన్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. ప్లస్ చేసుకుంటుంది ఇప్పుడు. 1 లెస్ థాన్ 3 ఓకే. లోపలికి వెళ్తుంది. ప్రింట్ హలో మళ్ళీ ఇంక్రిమెంట్ చేసుకుంటాము. నీకు ఏంటి రన్ అయిన ప్రతిసారి ఏం చేస్తావు అంటే కౌంట్ ని ఇంక్రిమెంట్ చేసుకుంటావు. నీకు ఇది ఎన్నిసార్లు అంటే n+1 టైమ్స్ రన్ అవుతుంది. అంటే 2లో ఉన్నప్పుడు 3 టైమ్స్ రన్ అవుతుంది. ఓకే బానే ఉంది. ఫాల్స్ అవ్వాలంటే మళ్ళీ నీకు ఇప్పుడు 3కి వచ్చింది అనుకో. ఇఫ్ 3 ఫెయిల్ అవుతుంది. 3 ఫెయిల్ అవుతుంది. కానీ నీకు ఇక్కడ ఇది ఒకసారి వెరిఫై చేసుకుంది కదా 3ని. ఓకే. కాబట్టి అక్కడ ఇంకొక ఎక్స్ట్రా స్టెప్ మిస్ చేసినట్టు కదా మన అది అక్కడ కౌంటింగ్ అది
లాస్ట్‌లో పెట్టుకున్నాడు కౌంట్ +1. ఓకే. 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 ఆహా! లాస్ట్‌లో హ్మ్. రిటర్న్ చేస్తున్నావు, రైట్ చేస్తున్నావు నీ ఇష్టం ఇంకా. అప్పుడు అక్కడ ఇంకొకసారి రన్ అవుతుంది కాబట్టి అక్కడ ఇంకో +1. టోటల్‌గా అసలు ఎన్ని సార్లు కౌంట్ ఐ మీన్ ఎన్ని సార్లు రన్ అవుతుంది వాల్యూ అనేదే కదా ఇక్కడ? అంతే కదా! టోటల్‌గా ఎన్ని సార్లు రన్ అవుతుంది. అంతే. హ్మ్. అది స్టెప్ కౌంట్ మెథడ్. టాబ్యులర్ మెథడ్ రికర్సివ్‌కి కూడా అంతే. సేమ్ ఎన్ని సార్లు రన్ అవుతుందో అక్కడ కౌంట్ +1. ప్రతి స్టెప్ కింద కౌంట్ +1 చేసుకుంటావు. ఓకే. టాబ్యులర్ మెథడ్ ఏందంటే ఇంతే సేమ్ కాకపోతే ఫ్రీక్వెన్సీలు రాసేసుకుంటావు ఒకేసారి. ప్రతి ఆ! చోట స్టెప్పులు కౌంట్ చేసుకోకుండా. హ్మ్. అదిరా టాబ్యులర్ అంటే డైరెక్ట్‌గా ఫ్రీక్వెన్సీ నువ్వు స్టెప్ కౌంట్‌లో ప్రతి స్టెప్‌లో పెట్టుకోకుండా ఓకే. ఇది ప్రస్తుతానికి వదిలేయి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అది నీకు CO2లో వస్తుంది. హుహు. సబ్స్టిట్యూషన్ మెథడ్ అవంతా ప్రస్తుతానికి పక్కన పెట్టేయి. హ్మ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ మాస్టర్స్ థీరమ్ వస్తుంది. ఓకే. ఇది సెషన్ 2. హ్మ్. అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ నెక్స్ట్. అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ గ్రోత్ అనమాట. నీ టైమ్ ఏ రేట్‌లో గ్రో అవుతుంది ఫంక్షన్ ఓకే. అనుకుంటా. అదేనా? అంటే నువ్వు ఇచ్చే ఇన్‌పుట్‌ని బట్టి అప్పుడు CRTలో నీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుంటారు. హ్మ్. ఒక 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 టీచరు n స్టూడెంట్స్‌ని n స్క్వేర్ సెకండ్స్‌లో హ్యాండిల్ చేస్తుంది. ఏ ఓకే. టీచర్. బి హ్మ్. టీచర్ n క్యూబ్ సెకండ్స్‌లో అహా! అహా! ఆగు చెప్తా. హ్మ్. ఎన్ ఆహ్, ఎన్ స్క్వేర్ అవర్స్‌లో హ్యాండిల్ చేస్తుంది ఒక టీచరు. ఇంకొక టీచర్ n క్యూబ్ సెకండ్స్‌లో హ్యాండిల్ చేస్తుంది. ఓకే. విచ్ ఈస్ ఎఫిషియంట్? ఎన్ స్క్వేరే గదా! ఎన్ స్క్వేర్ అవర్స్, n క్యూబ్ సెకండ్స్. ఓకే. ఓకే. ఆ! సెకండ్సే ఆబ్వియస్‌లీ. ఆన్సర్ అవర్స్. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు n క్యూబ్ సెకండ్స్ అంటే నీకెంతవుతుంది? ఓకే. పక్కన పెట్టేయి. n క్యూబ్ సెకండ్స్ అంటే ఇది ఓకే. పక్కన పెట్టేయి. n క్యూబ్ అంటే ఏంటి? n ఇంటూ n ఇంటూ n హ్మ్. కదా! హ్మ్. n స్క్వేర్ అవర్స్ అంటే ఎంత? ఎన్ ఇంటూ ఎన్. ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ టు n ఇంటూ n ఇంటూ దీన్ని సెకండ్స్‌లో కన్వర్ట్ చేస్తే 3600. ఓకే. 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 హ్మ్. ఇప్పుడు నాకిది 3601 అన్నాననుకో ఈ n వాల్యూ. హ్మ్. ఇది ఎఫిషియెంట్ కదా దానికన్నా. ఇది దీనికి తక్కువ టైం పడుతుంది కదా! ఓకే. హ్మ్. సో, అప్ టు 3000 హ్మ్. n క్యూబ్ సెకండ్స్‌లో హ్యాండిల్ చేసే టీచర్ మోర్ ఎఫిషియంట్. హ్మ్. ఆఫ్టర్ 3600 స్టూడెంట్స్ n స్క్వేర్ అవర్స్‌లో హ్యాండిల్ చేసే టీచర్ మోర్ ఎఫిషియంట్. ఓకే. అది. హ్మ్. సో, వర్స్ట్ కేస్ అన్నమాట ఇది. హుహు. రన్ టైమ్‌ని మెజర్ చేయడానికి అసింప్టోటిక్ అనాలిసిస్ వాడతాం. సో, నీకు ఓకే. ఇది ఆర్డర్ అన్నమాట. 1 బెస్ట్ ఏంటంటే కాన్స్టెంట్. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ నువ్వు కాలిక్యులేట్ చేయాలనుకున్నావనుకో, హ్మ్. ఎలా చేస్తావు? ఒక అప్రోచ్ ఏంటి? ఫర్ లూప్ సమ్ ఈస్ పెడతావు. ఈక్వల్ టు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఎళ్తావు. అరే వాల్యూస్ యాడ్ చేయడం. సమ్ ఈస్ అరే ఈక్వల్ వాల్యూస్ యాడ్ చేసినట్టు ఒక్కొక్కటి న్యాచురల్ నంబర్ యాడ్ చేసుకుంటూ ఎళ్ళిపోతావు. అవును. కానీ నీకు నంబర్ మారే కొద్దీ నీకు ఎన్ని సార్లు లూప్ రన్ అవుతుందో మారిపోతుంది గదా! అవును. సో, నీకు నీకు లూప్ రన్ అనేది వేరియబుల్ కాబట్టి నీకు బిగ్ ఆఫ్ n దాని టైమ్ కాంప్లెక్సిటీ. సో, నీకు ఓకే. n పెరిగే కొద్దీ నీ రన్ టైమ్ పెరిగిపోతున్నది. హ్మ్. 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 వేరాస్ నేను డైరెక్ట్ ఫార్ములా అప్లై చేశాననుకో n/n-1/2 ఓకే. కాన్స్టెంట్‌గా. నువ్వు హ్మ్. 10,000 ఇవ్వు, 15,000 ఇవ్వు ఒకటే. ఆ ఒక ఫార్ములా ఏసి నీకు ఆన్సర్ ఏసేస్తుంది. ఓకే. సో, నీకు ఎన్ని సార్లు రన్ అవుతుంది ఏంటి అదేం ఉండదు కాబట్టి ఇది బిగ్ ఆఫ్ 1 కాన్స్టెంట్. ఓకే. హ్మ్. లాగరిథమిక్ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే బైనరీ సెర్చ్. ఎవ్రీ టైమ్ నువ్వు నీ అరేని హాఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఓకే. అంటే ఎవ్రీ టైమ్ నీ ఇన్‌పుట్ హాఫ్ కింద డివైడ్ అవుతూ వెళ్తుంది. ఓకే. అలా ఇది ఆర్డర్ అన్నమాట. టైమ్ హ్మ్. కాంప్లెక్సిటీస్‌కి. సో, బెస్ట్ అల్గోరిథమ్ ఒక సెకండ్ ఆగు.
ఫ్యాక్టోరియల్. అది ఇది ఇలా ఉంటుంది అనమాట. ఎన్ అంటే ఇలా వెళ్తుంది గ్రాఫ్. లాజిన్ అంటే నీకు ఇన్పుట్ పెరిగే కొద్దీ టైం ఎలా వెళ్తుంది అని. ఓకే. ఎన్ స్క్వేర్, ఎన్ క్యూబ్ అన్నీ ఇలానే వస్తాయి. 2 పవర్ ఎన్. అది తర్వాత నీకు ఇంకొకటి ఏంటంటే అసిమ్ప్టోటిక్ అనాలిసిస్కి వెళ్ళేసరికి ఇప్పుడు నీకు ఇలా ఇచ్చాడు అనుకో ఈక్వేషన్, నువ్వు ఎంత కన్సిడర్ చేయనక్కర్లేదు. లోవర్ ఆర్డర్ టర్మ్స్ ఉన్నాయా ఇవన్నీ ఇగ్నోర్ చేసే హైయెస్ట్ పవర్ దేనికుందా అదొక్కటి పెట్టుకో. ఓకే. అదొక్కటే ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇదంతా ఈక్వేషన్ ఉంది, అదంతా నీకు టైం కాంప్లెక్సిటీ కింద రాదు. ఓన్లీ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఆ టాప్ మోస్ట్ కాదు ఏదన్నా. ఇప్పుడు నీకు లోవర్ ఆర్డర్ టర్మ్ ఇప్పుడు ఇలా ఇచ్చాడు నాకు, నా టైం కాంప్లెక్సిటీ ఇలా ఇచ్చాడు అనుకో, లాగ్ ఎన్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ క్యూబ్ అన్నాడు అనుకో, నా టైం కాంప్లెక్సిటీ ఎన్ క్యూబ్ అవుతుంది. మిగిలిన లోవర్ ఆర్డర్ అన్ని తీసేయాలి. లోవర్ ఆర్డర్ అంతా ఇగ్నోర్ చేసేస్తావు. దానికైనా కాన్స్టెంట్ ఉన్నా కూడా ఇగ్నోర్ చేసేస్తాయి. ఇప్పుడు 10 ఎన్ క్యూబ్ ఉంది కానీ ఎన్ క్యూబే తీసుకోవాలి, ఇంకా సరిపోతుంది ఎన్ క్యూబ్. అలా ఆర్డర్ ఆఫ్ ఎన్ క్యూబ్. ఆర్డర్ ఆఫ్ ఎన్ క్యూబ్ నీకు 10 ఇచ్చిన 1273 కానీ ఇలా 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా దాన్ని ఆర్డర్ ఆఫ్ 1 కింద తీసుకుంటాం. ఓకే. అంతే. బిగ్ ఓ నొటేషన్ అంటే వర్స్ట్ కేస్ అనాలిసిస్. అది మామూలు దీనికి ఒక గ్రాఫ్ ఇచ్చి కొంచెం హడావిడి చెప్తారు, అది చదువుకుంటే అర్థమైపోతాయి ఇవి. తర్వాత బిగ్ ఓ అనేది నీకు అప్పర్ బౌండ్ ఇస్తుంది. ఒమేగా ఏంటంటే లోవర్ బౌండ్. అంతేనా? అంతే. ఒమేగా అంటే లోవర్ బౌండ్ ఇస్తుంది, అంటే బెస్ట్ కేస్ ఇస్తుంది. తీటా అనేది యావరేజ్ కేసు, టైట్ బౌండ్. ఇది నోటేషన్స్. తర్వాత ఇంతే సేమ్ ఇందాకట్లా ఇంకో అనాలిసిస్. దానికి సమ్ తీసుకున్నావు, ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది, దీని కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ 1. ఇది నీకు ఎన్నిసార్లు రన్ అవుతుంది, n+1 టైమ్స్ రన్ అవుతుంది. బిగ్ ఆఫ్ n+1 టైమ్స్ రన్ అవుతుంది. ఇది బిగ్ ఆఫ్ n టైమ్స్ రన్ అవుతుంది. ఇది ఒకసారి రన్ అవుతుంది. వీటన్నిటిలో గ్రేట్ ఏది, n+1. అది కన్సిడర్ చేసుకుంటావు. లోవర్ ఆర్డర్ టర్మ్స్ ఇగ్నోర్ చేయాలి. సో బిగ్ ఆఫ్ n. అదే. తర్వాత అడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్, m/n మ్యాట్రిక్స్ అనుకో, లూప్ లోపల లూప్ పెడతావు. ఇది m+1 టైమ్స్ రన్ అవుతుంది. ఇది m×n+1 టైమ్స్ రన్ అవుతుంది. సో దీని టైం కాంప్లెక్సిటీ ఇలా వస్తుంది. వీటి mn పెద్దది కాబట్టి బిగ్ ఆఫ్ mn. తర్వాత టవర్స్ ఆఫ్ హనాయ్కి ఎక్స్ప్లెనేషన్ 2 పవర్ n వస్తుంది దానికి టైం కాంప్లెక్సిటీ. అది తర్వాత పీరామ్ అల్గోరిథమ్స్. తర్వాత పీరామ్ అల్గోరిథమ్స్ నీకు ప్యారలల్ కంప్యూటింగ్ వీటిలో వాడతారు అనమాట. వేరెవర్ నీకు మల్టిపుల్ ప్రాసెసర్స్ మల్టిపుల్ మెషిన్స్ ఉన్నప్పుడు వాడతారు. ఆల్ షేర్ గ్లోబల్ మెమరీ. మల్టిపుల్ ప్రాసెసర్ షేర్ 1 గ్లోబల్ మెమరీ. పీరామ్ స్టాండ్స్ ఫర్ ప్యారలల్ ర్యాండమ్ యాక్సెస్ మెషిన్. సో ఒక ఫస్ట్ అల్గోరిథం ఏంటంటే ఆడ్ ఈవెన్ మెర్జ్. నీకు x1 ఒక సార్టెడ్ సీక్వెన్స్ ఉంది, x2 ఒక సార్టెడ్ సీక్వెన్స్ ఉంది. ఓకే. సో ఈచ్ దాంట్లో m ఎలిమెంట్స్ ఉంటాయి. ఇఫ్ m=1 అగరా ఇది ఒక్కసారి చూడాలి. ఫస్ట్ ఏం చేశాడు, దీంట్లో ఉండే ఆడ్ ఇండెక్స్ టర్మ్స్ అన్ని ఒక పక్కకు తెచ్చుకున్నాడు. ఈవెన్ ఇండెక్స్ టర్మ్స్ అన్ని ఒక పక్కకి. సేమ్ దీన్ని కూడా అలానే స్ప్లిట్ చేసుకున్నాడు. దీన్ని కలిపి సార్ట్ చేసుకుంటూ మెర్జ్ చేసుకున్నాడు. 2 4 కంపేర్ చేశాడు. ఏది చిన్నది 2. ఈవెన్ దీని ఆర్డ్ని దీని ఆర్డ్తో కంపేర్ చేశాడు. ఈవెన్ ని ఈవెన్ తో కంపేర్ చేసుకున్నాడు. సో మర్జ్ చేయడం ఎలా చేశాడు, 2 చిన్నదా 4 చిన్నదా, 2 చిన్నది. తర్వాత 8 చిన్నదా 4 చిన్నదా, 4. అంటే పాయింటర్ పెట్టుకున్నాడు, ఇటు ఒక పాయింటర్ ఇటు ఒక పాయింటర్. తర్వాత 8 చిన్నదా 12 చిన్నదా, 8. తర్వాత 13 చిన్నదా 12 చిన్నదా, 12. 13 చిన్నదా 23 చిన్నదా, 13. 21 చిన్నదా 23 చిన్నదా, 21. తర్వాత 23 31. సేమ్ ఇది కూడా అలానే మర్చి చేసుకున్నాడు. తర్వాత ఈ రెండింటిని కలిపి పెట్టి షఫుల్ చేసుకున్నాడు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్
కంపేర్ ఓకే. చేసుకుంటూ వెళ్ళాడు. ఓకే. కంపేర్ ఓకే. ఈ ఆడ్‌లో ఒక నంబర్, ఈవెన్‌లో ఒక నంబర్, ఆడ్‌లో ఒక నంబర్, ఈవెన్‌లో ఒక నంబర్ అలా పెట్టాడా? 2 పెట్టి 5 పెట్టాడు. 4 పెట్టి 9 అలా. అలా షఫుల్ చేసుకున్నాడు. అంటే కంపేర్ చేసుకున్నాడు. ఓకే. 2, 5 లాస్ట్ ఓకేనా ఆర్డరు? ఓకే. లాస్ట్‌కి సెట్ చేసి వదిలేసాడు. తర్వాత 5, 4 ఓకేనా? కాదు. షఫుల్ చేశాడంటే మార్చాడు. ఎక్స్‌చేంజ్ చేశాడు. అర్థమైంది ఇది. తర్వాత 5, 9, 9, 8 ఒక్కొక్కరు సక్సెసివ్ టర్మ్స్‌ని చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది పీరామ్ ఆ మర్జింగ్. పైన అల్గారిథమ్ లాగా రాయాలా ఇప్పుడు ఎగ్జామ్‌లో అడిగితే? ఆ! ఇది ఇలా రాయాలా? ఆ! హుహు. ఇది పీరామ్ మర్జింగ్. హ్మ్. తర్వాత స్ట్రింగ్ మ్యాచింగ్‌కొచ్చేసాము. అదేంటి ఏదో ఏదో ఒకటి మిస్ చేసాం అంతే. ద ఆడ్ ఈవెన్ సార్ట్. సార్టింగ్ రా. పీరామ్ సార్టింగ్ ఇది. ఓకే. ఫస్ట్ ఏం చేస్తావు? ఇచ్చిన దాన్ని చూస్తున్నా. దీనికి 5 ఎక్కడి నుంచి వచ్చింది? 5, 7, 9, 10. 5 ఉంది కదా! ఫస్ట్ దీన్ని 2 హాఫ్స్ కింద డివైడ్ చేసుకున్నాడు. హ్మ్. 2 హాఫ్స్ కింద డివైడ్ చేసుకొని హ్మ్. ఫస్ట్ హాఫ్‌ని సార్ట్ చేసుకున్నాడు. సెకండ్ హాఫ్‌ని సార్ట్ చేసుకున్నాడు. ఓకే. సార్ట్ చేసుకున్నాడు కదా! హ్మ్. తర్వాత సేమ్ ఆడ్ ఈవెన్ మర్జ్. హ్మ్. ఇందాకట్లా ఆడ్ ఈవెన్ మర్జ్ చేసేసుకున్నాడు అంతే. ఓకే. హ్మ్. అది. తర్వాత స్ట్రింగ్ మ్యాచింగ్ అల్గోరిథమ్స్. ఏదో సౌండ్ వస్తుంది వెనకాల. ఆహ్, ఒక్క సెకండ్ ఆగు. హ్మ్. ఒక్క సెకండ్ రా వస్తున్నా. హ్మ్. డోర్ ఇప్పుడు ఓకేనా? ఆ! 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 ఓకే. తర్వాత ఇప్పుడు స్ట్రింగ్ మ్యాచింగ్ అల్గోరిథమ్స్ రా. హ్మ్. స్ట్రింగ్ మ్యాచింగ్ ఏంటి? నీకు ఎలా ఉంటుందంటే క్వెషన్ ఏబీ, ఏబీ అలా ఒక పెద్ద స్ట్రింగ్ ఇచ్చేస్తాడు. ఇలా ఎలా అంటే ఓకే. కాకపోతే ఏబీసీడీఎఫ్ ఇలా ఇలా ఇచ్చే ఒక స్ట్రింగ్ రాండమ్ స్ట్రింగ్ ఒకటి ఇచ్చేసి హ్మ్. నాకు హ్మ్. ఏబీసీ అనే ప్యాటర్న్ ఎక్కడెక్కడ రిపీట్ అయిందో ఎక్కడెక్కడ వచ్చిందో తెలియాలి. ఏబీసీ అనే స్ట్రింగ్. ఓకే. ఒకటి నైవ్ స్ట్రింగ్ మ్యాచ్. ఇప్పుడు నీకు స్ట్రింగ్ మ్యాచింగ్ అల్గోరిథం ఇలాంటి వాటికి ఆన్సర్ చెప్పడానికి స్ట్రింగ్ మ్యాచింగ్ అల్గోరిథమ్స్ వాడతావు. హ్మ్. హ్మ్. సో ఇవే అల్గోరిథమ్స్. నైవ్ స్ట్రింగ్ మ్యాచింగ్, రాబిన్ కార్ప్, హ్మ్. కేఎంపి. స్ట్రింగ్ మ్యాచింగ్ విత్ ఫైనైట్ ఆటోమేటా. ఈ 3 నైవ్ స్ట్రింగ్ మ్యాచర్ అంటే నైవ్ స్ట్రింగ్ మ్యాచింగ్ అంటే ఫస్ట్ పి నుంచి ఒక ఇప్పుడు నీకు ఇచ్చిన స్ట్రింగ్ హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ ఇన్పుట్ తీసుకున్నాం. హ్మ్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ సమ్ నీకు ఇచ్చిన ప్యాటర్న్ హ్మ్. ఏబి అనుకో. హ్మ్. నీకు ఇచ్చిన స్ట్రింగ్ ఏబిజెడ్ ఎఫ్ఎఫ్డి ఎఫ్డి పిడి ఏబిజెడ్ ఎస్డి ఏబి ఏబి. ఇప్పుడు నీకు ఏబి అనేది ఎక్కడెక్కడ వచ్చిందో ఐడెంటిఫై చేయాలి. హ్మ్. సింపుల్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉందా ఏబి అని, దీని లెంగ్త్ ఎంత? 2 కదా! లెంగ్త్ 2. హ్మ్. దీని లెంగ్త్ సమ్ n అనుకో. హ్మ్. సో నువ్వు ఎవ్రీ టూ క్యారెక్టర్స్ అంటే ఏబి ఒకసారి, ఓకే. ఏబీ, బి, ఏబి ఒకసారి, బిజెడ్ ఒకసారి, జెడ్ఎఫ్ జెడ్. ఒకసారి, ఎఫ్ఎఫ్ ఒకసారి, డిఎఫ్ ఒకసారి, ఇలా ఎవ్రీ టూ క్యారెక్టర్స్ చూసుకుంటూ వెళ్ళిపోతావు. హ్మ్. ఏబితో ఈక్వల్ అయిందా లేదా అని. ఓకే. ఈక్వల్ అయితే ఆ ఇండెక్స్ ప్రింట్ చేస్తా, లేకపోతే లేదు. ఇది నైవ్ స్ట్రింగ్ మ్యాచింగ్. ఓకే. హ్మ్. సింపుల్. కానీ నీకు అది ఏంటి నైవ్ స్ట్రింగ్ మ్యాచింగ్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే నీకు అక్కడే ఎన్ స్క్వేర్ కొట్టేస్తుంది. బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. హ్మ్. అంటే నీకు జావా కాకుండా సి తీసుకున్నావు అనుకో. సిలో నువ్వు డైరెక్ట్‌గా స్ట్రింగ్స్‌ని కంపేర్ చేయాలంటే నీకు మెథడ్స్ వాడుకోవాలి. సో నీకు అక్కడ సమ్ నీకు స్లోగా ఉంటుంది ఇది. హ్మ్. నీకు ఆ స్ట్రింగ్‌ని జనరేట్ చేయడము, స్ట్రింగ్‌ని జనరేట్ చేసాక దాన్ని ఈక్వేట్ చేసుకోవడం నీకు ఎన్ స్క్వేర్ అయిపోతుంది అక్కడే.
సో నీకు నైవ్ స్ట్రింగ్ మ్యాచర్ వాడుకో. ఇది n-m n into m అవుతుంది, వేర్ n ఈస్ ద లెంగ్త్ ఆఫ్ గివెన్ స్ట్రింగ్, వేర్ m ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ప్యాటర్న్. ఓకే. ఇంకో ఇలా ప్రతి క్యారెక్టర్ని అలా 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 మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది నైవ్ స్ట్రింగ్ మ్యాచింగ్. తర్వాత రాబిన్ కార్ప్. రాబిన్ కార్ప్ ఏంటంటే నీకు ఈ కంపారిజన్లో ఉండే టైంని తీసేసి కంప్యూటేషన్లో పెడుతుంది. ఓకే. సో నీకు ఏం చేస్తుందంటే రాబిన్ కార్ప్ బేసిక్గా ఒక హ్యాష్ ఫంక్షన్ పెట్టుకుంటుంది. ఓకే. హ్యాష్ ఫంక్షన్ పెట్టుకొని నీకున్న క్యారెక్టర్స్ అన్నిటిని ఒక సమ్ వాల్యూతో ఒక హ్యాష్ ఫంక్షన్లోకి పంపించి ఒక వాల్యూ జనరేట్ చేస్తుంది, ఒక యూనిక్ వాల్యూని. సో నీకు వెన్ ఎవర్ నీ ప్యాటర్న్ యూనిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సబ్స్ట్రింగ్ యూనిక్ వాల్యూ అయిందంటే, సబ్స్ట్రింగ్ అంటే నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్, ఈక్వల్ అయ్యిందంటే అప్పుడు అది నీకు వ్యాలిడ్, అక్కడ నీకు ప్యాటర్న్ అక్కరైంది అని అర్థం. ఒక్కసారి కొంచెం క్లియర్ చెప్పు. నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేసా, కంపారిజన్లో తీసా ఒక్కొక్క 2 క్యారెక్టర్స్. అలా కాకుండా ఈ రాబిన్ కార్ప్ ఏం చేస్తుందంటే దీన్ని ఒక హ్యాష్ ఫంక్షన్కి పంపిస్తుంది. హ్యాష్ ఫంక్షన్. ఓకే. హ్యాషింగ్ వాడుతుంది. సో దీని ఒక హ్యాష్ ఫంక్షన్కి పంపించి ఒక యూనిక్ వాల్యూ జనరేట్ చేపిస్తుంది. ఓకే. ఆ యూనిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు నీ ప్యాటర్న్ కూడా హ్యాష్ ఫంక్షన్కి పంపిస్తావు. ఓకే 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 ఓకే. వాల్యూ దీని వాల్యూ మ్యాచ్ అయింది అనుకో, లెంత్ తో సంబంధం లేకుండా, లేదంటే ఇలా కూడా అనొచ్చు కదా, అదే ASCII వాల్యూస్ యూస్ చేయడం. ASCII వాల్యూస్ వాడుతుంది. ఇలా ఒక ఇది హ్యాష్ ఫంక్షన్ కి పంపిస్తుంది నీకు. ఇది హ్యాష్ ఫంక్షన్ దీనికి పంపిస్తుంది వాల్యూ, నీకు ఇది ఒక యూనిక్ వాల్యూని జనరేట్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నీకు ఏమవుతుంది, ఇప్పుడు ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు నీ ప్యాటర్న్ వాల్యూ అయింది అనుకో, అప్పుడు రైట్ నీకు అక్కడ దొరికేసింది ప్యాటర్న్. ఓకే. ఇలా హ్యాష్ ఫంక్షన్ ఇది సింపుల్ గా చూపించాడు, కానీ ఇంకా కొంచెం కాంప్లెక్స్ గా చేస్తారు. ఇలా ఉంటే నీకు కొన్నిసార్లు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాల్యూస్. సో ఇలా కాకుండా ఏం చేస్తారంటే కొంచెం కాంప్లెక్స్ చేస్తారు హ్యాష్ ఫంక్షన్ ని. ఓకే. ఎలా అంటే రిపీట్ అవనీయకుండా, ఇక్కడ ఇవ్వలేదు ఇదే అనుకుంటా, రిపీట్ అవ్వనీయకుండా నీకు ఇస్తాడు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు హ్యాష్ ఫంక్షన్ ఇలా తీసాడు అనుకో, ఇప్పుడు నీకు 10^1 ఇంటూ ఏ ASCII వాల్యూ ఆఫ్ ఏ అనుకో, ఏ అని పెడితే ASCII వాల్యూ ఆఫ్ ఏ అనుకో, ప్లస్ 10^0 ఇంటూ ASCII వాల్యూ ఆఫ్ బి. హ్యాష్ ఫంక్షన్ ఏమైనా రాయొచ్చు మన ఇష్టం, కానీ ఎఫిషియెంట్ గా రాయాలి హ్యాష్ ఫంక్షన్. ఓకే ఓకే. మళ్ళీ నంబర్స్ కొలాప్స్ అవ్వకూడదు, అంటే వేరే వేరే. నేను ఏబి ఇచ్చినా బిఏ ఇచ్చినా నాకు ఒకటే వాల్యూ వస్తే ఉపయోగం లేదు కదా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుండి నీకు జెడ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, మళ్ళీ కొత్తగా రీకంప్యూట్ చేయకుండా ఏం చేస్తుందంటే దీని మొత్తాన్ని 10తో డివైడ్ చేస్తుంది. ఓకే. 10తో డివైడ్ చేయనక్కర్లే, ఈ పార్ట్ వరకు తీసేస్తుంది. ఇగో ఈ పార్ట్ వరకు తీసేసి దీనికి ఓకే 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 ఓకే. ముందు పార్ట్ తీసి దీనికి ఇప్పుడు జెడ్ యాడ్ చేస్తుంది. దీనికి ఓన్లీ ఈ పార్ట్ అంటే ఒక టర్మ్ తీసేస్తుంది, ఫస్ట్ టర్మ్ తీసేసి మిగిలిన పార్ట్కి 10తో మల్టిప్లై చేసుకుంటుంది, ప్లస్ కొత్త టర్మ్ యాడ్ చేసుకుంటుంది. 10^1 into z. ఇప్పుడు bz కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి అనుకో. ఓకే. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏబిసికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే ఇది నాకు ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే 10^2 ఇంటూ ఏ ప్లస్ 10^1 ఇంటూ బి ప్లస్ 10^0 ఇంటూ సి ఫస్ట్ సరే జెడ్. నెక్స్ట్ పార్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే ఈ పార్ట్ ని తీసేస్తుంది, ఫస్ట్ వచ్చే తీసేస్తుంది. దీని మొత్తాన్ని 10తో మల్టిప్లై చేస్తుంది. 10 ఆర్ నువ్వు ఏం వాల్యూ అనుకుంటే ఆ వాల్యూతో మల్టిప్లై చేస్తుంది. నేను 10 అనుకున్నా, ప్లస్ కొత్తది ఏమొచ్చింది నీకు, బీజెడ్ ఎఫ్ కదా ఇప్పుడు నీకు, ప్లస్ 10^0 పెట్టుకున్నాకలేదు ఎఫ్ అనేచ్చు కదా, 10^0 అంటే 1. ఓకే. సో దీని రోలింగ్ హ్యాష్ ఫంక్షన్ అంటారు.
ఓకే. అలా నీకు హాష్ వాల్యూ తెచ్చి ప్రతి దానికి కంపేర్ చేసుకుంటుంది. హ్మ్. ఇది రాబిన్ కార్ప్ అల్గోరిథం. హ్మ్. హ్మ్. నీకలా ఇనెఫిషియంట్ హాష్ ఫంక్షన్ వచ్చినప్పుడు నీకిందాక చెప్పా గదా! డిఫరెంట్ స్ట్రింగ్ అయినా సేమ్ హాష్ వాల్యూ వచ్చిందనుకో, ఓకే. సేమ్ హాష్ వాల్యూ వస్తే మళ్ళీ ఇది కనిపెట్టలేం అది ఇంక. ఇండైరెక్ట్ అది నీకు మిస్టేక్ కదా! వీటిలిని స్ప్యూరియస్ హిట్స్ అంటాము. అంతే. హ్మ్. ఓకే. ఇది రాబిన్ కార్ప్ అల్గోరిథం. ఓకే. హ్మ్. అదండి CO1. హ్మ్. హుహు. తర్వాత డివైడ్ అండ్ కాంకర్. హ్మ్. డివైడ్ అండ్ కాంకర్ ఏంటంటే చెప్పా గదా! ఇందాక ఒక ప్రాబ్లమ్‌ని సెవెరల్ సబ్ ప్రాబ్లమ్స్ కింద రికర్షన్ వాడి డివైడ్ చేసేసుకుంటుంది. ఓకే. డివైడ్ చేసుకొని లాస్ట్‌లో మెర్జ్ చేసేసుకుంటుంది. వన్స్ నీకు ఇంకా డివైడ్ చేయలేమనిపిస్తే దాన్ని హ్మ్. సొల్యూషన్ చేసేస్తావు. దానికి సాల్వ్ చేసేస్తావు. మెయిన్ ఎగ్జాంపుల్ మర్జ్ సార్ట్. మర్జ్ సార్ట్ ఏంటి నీకు ఓన్లీ 1 ఎలిమెంట్ మిగిలేదాకా విడగొట్టుకుంటూ ఎళ్ళిపోతావు. ఓకే. హ్మ్. 1 ఎలిమెంట్ వచ్చాక దాన్ని మెర్జ్ చేసుకుంటూ వస్తావు. ఒక్కొక్కటి మెర్జ్ చేసుకుంటూ ఎళ్తావు. హుహు. సో, దాని మెర్జింగ్‌కి ఇంకొక అల్గోరిథం రాసుకుంటావు. ఓకే. ఇగో ఫస్ట్ ఏం చేస్తావు? ఇది పక్కన పెట్టు. హ్మ్. డివైడ్ బి ఇంటూ స్మాలర్ ఇన్‌స్టెన్సెస్ అంటే సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేస్తూ ఎళ్ళావు. అంటే ఓకే. అరేని ఏం చేసావు ప్రతిసారి హాఫ్ కింద డివైడ్ చేసుకుంటూ ఎళ్ళిపోయావు. హ్మ్. డివైడ్ అండ్ కాంకర్ ఇప్పుడు ఇంకా సబ్ ప్రాబ్లమ్స్ పెద్దగానే ఉన్నాయనుకో, హ్మ్. ఆటిలిని కూడా ఇంకా డివైడ్ జేస్తావు. ఓకే. సో, నీకు డివైడ్ చేస్తే ఏంటి P1 అన్నాము. అంటే ఏంటి డి అండ్ సి ఆఫ్ P1 అవుతుంది ఇది. ఓకే. డి అండ్ సి ఆఫ్ P2 వస్తుంది. డి అండ్ సి ఆఫ్ పీకే అలా కే దాకా ఎళ్తుంది. కే టైమ్స్. ఓకే. సో, వన్స్ నీకు ప్రాబ్లమ్ అనేది చిన్నదైతే డైరెక్ట్‌గా సాల్వ్ చేసేస్తావు. ఓకే. ఓకే. హుహు. తర్వాత ఒక్కొక్కటి ఇలా వస్తుంది. తర్వాత వాటిలన్నిటిని కంబైన్ చేసేస్తావు ఆ సొల్యూషన్స్ అన్నిటిని. ఓకే. ఓకే. అది. హ్మ్. 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 తర్వాత నీకు రికరెన్స్ రిలేషన్స్ 2 మెథడ్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్, మాస్టర్స్ థీరమ్. హ్మ్. ఇది నీకు రేపు చెప్తారా నాకు గూడా అంత గట్టిగా క్లారిటీ లేదు. మాస్టర్స్ థీరమ్ అయితే నీకు డైరెక్ట్ ఫార్ములాలు. ఓకే. ఇగో ఇలా. ఇది మాస్టర్స్ థీరమ్. హ్మ్. ఇచ్చిన ఫంక్షన్ నీకు ఇచ్చిన రికర్సివ్ రిలేషన్‌షిప్ ఈ ఫార్మాట్‌లో ఉందనుకో, హ్మ్. ఇలా ఉందనుకో, హ్మ్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు బిగ్ ఆఫ్ n పవర్ k హ్మ్. వేర్ k గ్రేటర్ థాన్ లాగ్ a బేస్ b, k లెస్ థాన్ లాగ్ a బేస్ b అన్నారనుకో, హ్మ్. ఆర్ ఏ గ్రేటర్ థాన్ బి పవర్ కే ఈ కండిషన్ అంతా ఇప్పుడు ఇదంతా సాటిస్ఫై అయిందనుకో, హ్మ్. దెన్ నీకు టైమ్ కాంప్లెక్సిటీ డైరెక్ట్‌గా చెప్పేయచ్చు. n ఇంటూ లాగ్ ఏ బేస్ బి. ఓకే. ఓకే. లేదు నీకు కే ఈక్వల్స్ టు లాగ్ ఏ బేస్ బి ఆర్ ఏ ఈక్వల్స్ టు బి పవర్ కే ఈ అయిందనుకో. 3 కేసెస్ గుర్తుపెట్టుకోవాలి అంతే కదా! ఈ 3 కేసెస్ ఇది తీటా బిగ్గో కాదు ఇది తీటా. ఓకే. యావరేజ్ కేస్ చెప్తుంది. తీటా ఓకే. తీటా యావరేజ్ కాదు కదా! లాస్ట్ థర్డ్‌ది మిడిల్‌ది యావరేజ్. నీకు ఒకటే తీటా ఏంటి నీకు మధ్యలో ఇచ్చింది కాబట్టి నీకు థర్డ్‌ది తీటా యావరేజ్ అనుకో. హ్మ్. ఓ అనేది వర్స్ట్ కేసు. ఒమేగా అనేది బెస్ట్ కేసు. ఓకే. హ్మ్. తర్వాత లెస్ థాన్ ఉందంటే ఈ కండిషన్. ఇలా ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకో ఓకే. సరిపోతుంది. హ్మ్. ఇది మాస్టర్స్ థీరమ్. హ్మ్. సో, నువ్వు 2 రకాలుగా సాల్వ్ చేసుకోవాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే నీకు రిలేషన్ తెచ్చుకోవాలి ఇంక నువ్వు. ఓకే. అంటే నువ్వు ఒక దాంట్లో ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఇలా ఇప్పుడు n/2 ఉంది. టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు అని ఇలా డిఫైన్ చేసాడు. హ్మ్. టీ ఆఫ్ n ఇలా డిఫైన్ చేసాడు కదా! దాని నుంచి టీ ఆఫ్ n/2 చెప్తావు. 4 ఓకే. ఇంటూ టీ ఆఫ్ n/2/2 అంటే n/4 అవుతుంది. n స్క్వేర్ అంటే n/2 హోల్ స్క్వేర్ అంటే n²/4 అవుతుంది. ఓకే. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఎళ్లి ఇలా రిలేషన్ పట్టుకురావాలి నువ్వు. హుహు. హ్మ్. రిలేషన్ పట్టుకొచ్చి ఇవి చేసి మొత్తానికి చెప్పాలి టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే. ఓకే. హుహు. అలా ఉంటుంది సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. హుహు. ఇవిరా నాకొచ్చిన పీపీ